మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా, భద్రముగా ఆయన యొక్క సురక్షితమైనటువంటి నీడలో ఉన్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. ఇక్కడ మనము పై వచనంలో చూసుకుంటే ఇక్కడ కయ్యేను పొలము పంట అంతటిలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేను మిక్కులు కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని వాక్యము సెలవిస్తున్న ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ కయ్యేను గారు అర్పణ చూసినట్లయితే, ఏబేలు గారి యొక్క అర్పణ మనం చూసినట్లయితే, దేవుడు ఎవరి యొక్క అర్పణను స్వీకరించినట్లు కనబడుతుందంటే ఇక్కడ ఏబేలు గారి యొక్క అర్పణను లక్ష్య పెట్టినట్టుగా కనబడుతుంది. కయ్యేను అర్పణ లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే సత్క్రియ, మన క్రియ ఏ రీతిగా ఉన్నది నా ప్రియమైన వాళ్ళారా. మనము ఎటువంటి చక్కటి ప్రవక్తన కలిగి ఉంటున్నాం. ఫస్ట్ మనము దేవునితో మన యొక్క సహవాసము, దేవునితో మన బంధము ఎలా ఉన్నది. ఇక్కడ కయ్యేను పొలములో మరి యెహోవాకు అర్పణ తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హేబేలు గారు కూడా తెచ్చారు. చూశారు కదండి నా ప్రియమైన వాళ్ళారా. యొక్క శ్రేష్టమైనటువంటి అర్పణను మనము హృదయ శుద్ధితో దేవుడికి ఎప్పుడైతే అర్పిస్తామో ఆ యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టేవారుగా ఉన్నాడు. కోపము చూసారా, కయ్యేను గారు వారి యొక్క హేబేలు మీద కోపము ఉన్నది. నా అర్పణ ఎందుకు స్వీకరించలేదు అన్నైనటువంటి కయ్యేను గారు అర్పణ స్వీకరించారని ఒక అసూయ, కోపము వచ్చింది అక్కడ. మరి ఈ రోజుల్లో కూడా ఆయా కాలాల్లో కూడా అనేకమైనవి జరుగుతున్నాయి. దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు లేనప్పుడు ఏమి చేసినా ప్రయోజనమే. వాకిట పొంచి ఉండునని వాక్యం సెలవిస్తుంది. తలనెత్తుకునేలాగా మనం ఉండాలి, కానీ తల దించుకునేలాగా ఉండకూడదు. నా ప్రియమైన వాళ్ళారా, వాక్యం ఎంతో చక్కగా సెలవిస్తుంది. సత్క్రియను ఓపికగా చేయాలంటండి. మనం రోమిలు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం కదా. మన యొక్క సత్క్రియను ఓపికగా చేసినట్లయితే మహిమయును, ఘనతయును, అక్షతను వెతుకు వారికి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ప్రతివానికి కూడా వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే, మనుషులు కాదు. మన యొక్క సత్క్రియ, మన యొక్క ప్రవర్తన, మన యొక్క భక్తి, మన యొక్క కుటుంబము, మన యొక్క సంఘము, దేవుని బిడ్డలుగా మనము నేర్చుకున్నటువంటి వాక్యమైన విత్తనాలు ఏ రీతిగా మనకు అవి ఫలిస్తున్నాయి, చెడ్డగానా మంచిగానా. సత్క్రియ, ఈ యొక్క సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనువా. నా ప్రియమైన వాళ్ళారా, ఎంతో చక్కటి దేవుడు ఏదెను వనములో మరి సృష్టించినటువంటి ఈ యొక్క ఆదాము గారు, అవ్వ గారు మరి పుట్టినటువంటి మరి చక్కగా కయ్యేను గారు, ఏబేలు గారి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము.
మనము దేవుడు మన యొక్క చేతి పనిని ఆశీర్వదించాలని మనం మన యొక్క భక్తి శ్రద్ధలతో మంచి హృదయముతో శుద్ధ హృదయముతో ఆయనకి మనం అర్పించినట్లయితే మన యొక్క అర్పణ ఆయన స్వీకరిస్తాడు, దీవిస్తాడు. అసూయ, గర్వము, కోపము ప్రతి ఒక్కరు కూడా మనము హేబెలు వలె అర్పణ అర్పించాలి. కయ్యేలు వంటి వారము కాదండి మనమందరం కూడా. గమనించాలి. అసూయ, గర్వము, కోపము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మనం దేవుళ్ళు ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచిది జీవితానికి నెమ్మది ఉంటాది. శాపము కొని తెచ్చుకున్నాడక్కడ. కయ్యేను, హేబెలు గారిని మరి చంపడం అనేది మనం ముందు చూస్తున్నాము. మనం ప్రతి ఒక్క పనిని కూడా ఓపిక కలిగి దేవునికి మహిమ తెచ్చేవారిలాగా, తల్లిదండ్రులకు మంచి మహిమ, ఘనత తెచ్చేవాళ్ళగా, కుటుంబానికి మంచి పేరు దేవుని ద్వారా మనకు రావాలి. దేవుని యొక్క క్రియలు చాటి చెప్పేవారుగా, సంఘములో ఒక మంచి ప్రవక్తన, నీ యొక్క ప్రవక్తన ఏవి రీతిగా ఉన్నది, ఏదో ఎదరువారు చదివిస్తున్నారు, ఎదుటివారు ఇస్తున్నారని కాకుండా, దేవుడు నీకిచ్చిన దానిలో సమృద్ధిగా అది ఎంత అయినప్పటికీ కూడా హృదయ శుద్ధితో దేవునికి అర్పించినట్లయితే, ఇక్కడ హేబెలు గారి యొక్క అర్పణ ఏ రీతిగా అయితే చక్కగా దేవుడు లక్ష్యపెట్టాడో దాన్ని స్వీకరించడం. అదేవిధంగా మరి ఈ రోజునాడు మన యొక్క భక్తి కూడా ఆ రీతిగా హృదయ శుద్ధితో చేసినట్లయితే మన యొక్క అర్పణ, మన యొక్క స్తుతి ఇవి చేసిన దాంట్లో ప్రతీది కూడా ఫలిస్తూ ఆశీర్వదకరంగా, మహిమకరంగా ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.